హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక నేను టమాటా రసం చేయబోతున్నాను. టమాటా రసం కావాల్సిన పదార్థాలు ఇక టమాటాలు, కొంచెం చింతపండు, ఇక ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇవి కొంచెం కందిపప్పు, కొంచెం జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇక మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కరివేపాకు, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాల్సింది. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మిక్సీ పెట్టుకుని పేస్ట్ దాంట్లో వేసేయాలి. రసం ఇట్లా ఇట్లా మిక్సీ పెట్టినాక ఎట్లా ఉంది ఇది దీంట్లో వేసుకుని రసం పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. 2 కాయలు వేసుకుంటే చాలు. మిరియాలు వేసాను కదా, ఘాటు ఎక్కువైపోతుంది. ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. మొత్తం ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కొత్తిమీర, చింతపండు కూడా కొంచెం వేసుకుంటున్నాయి. ఇక చూడండి, చింతపండు కొంచెం దీంట్లోనే నేను ఇట్లా కాడలుగానే వేసుకుంటా. కరివేపాకు బాగుంటుంది రసంలో, సాంబార్లో అయినా సరే, నేను దేంట్లో అయినా సరే కాడలుగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నాకు ఇష్టం అట్లా, చాలా ఇష్టం. ఉప్పు కూడా వేస్తాను. చూడండి, సూపర్గా ఉంటుంది రసం. మరిగినాక తాలింపు పెట్టేసుకోవడం అంతే, అయిపోయింది. నేను మిరియాలు, జీలకర్ర, ధనియాలు అవన్నీ ఎక్కువ వేసుకుంటాను నేను, ఎందుకంటే మంచిది అవన్నీ వేసుకుంటే హెల్త్కి. అందుకే అన్నీ ఎక్కువ వేసుకుని రాసుకుంటాను నేను. కొంచెం కందిపప్పు వేస్తా, కొంచెం లైట్గా ఎక్కువైంది. వాళ్ళు బాగా మరగనిచ్చి తాలింపు మరగనివ్వాలి. మరగనిచ్చినాక లాస్ట్లో తాలింపు పెట్టుకోవాలి. బాగా మరగనివ్వాలి. రసం సూపర్గా ఉంటుంది. ఎవరికైనా జలుబు చేసినా, గొంతు నొప్పి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకంటే ఎవరికైనా సరే. ఇట్లా దీన్ని మొత్తం చెత్త అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకుని తాలింపు పెట్టేసుకోవాలి. ఎందుకంటే చెత్త అంతా తీసేయాలి మరిగిపోయినాక మొత్తం. అయిపోయింది. లాస్ట్గా తాలింపు ఆయిల్ వేసుకోవాలి. తాలింపు వేసేసుకోవాలి మొత్తం. మిరపకాయలు, సోపు సామాన్లు వేసుకోవాలి. సోపు సామాన్లు కూడా వేసేసుకుంటే ఇంగువ కూడా వేసుకోవాలి కొంచెం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.